గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఫైనల్ పేకంలోని 6th సెమిస్టర్కి సంబంధించి మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్లోని నెక్స్ట్ యూనిట్ వచ్చేసరికి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్స్ గురించి మనము డిస్కషన్ అనేది చేసుకుందాం. అయితే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో మనకి ఇచ్చిన ప్రాబ్లం చూస్తే కనుక ఈ విధంగా అనేది ఉంటుంది. సో ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో ఇచ్చిన ప్రాబ్లం చూస్తే కనుక రామన్ అండ్ కంపెనీ వారి దిగువ ఆస్తి అప్పుల పట్టి ఆధారంగా నిర్వహణ మూలధనంలో మార్పులను సూచించి నివేదికను తయారు చేయండి అన్నాడు. మళ్ళీ చూస్తే కనుక రామన్ అండ్ కంపెనీ వారి దిగువ ఆస్తి అప్పుల పట్టీల ఆధారంగా నిర్వహణ మూలధనంలో మార్పులను సూచించే నివేదికను తయారు చేయండి అన్నాడు. అయితే మనకి ఆస్తి అప్పుల పట్టీ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఆస్తి అప్పుల పట్టీ చూస్తే కనుక 2 years సంబంధించి ఆస్తి అప్పుల పట్టీ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి అప్పుల వైపు 2 years సంబంధించి అప్పుల వైపు అనేది 2 years సంబంధించి ఇవ్వడం జరిగింది, అమౌంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆస్తుల వైపు చూస్తే కనుక 2 years సంబంధించి అమౌంట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసరికి అప్పులు అలాగే 31/12/1993 అలాగే 31/12/1994. సో 2 years సంబంధించిన అమౌంట్స్ ఇవి. ఓకేనా. అప్పుల వైపు ఫస్ట్ వన్ చూస్తే కనుక ఈక్విటీ వాటా మూలధనం. సో ఈక్విటీ వాటా మూలధనం 31/12/1993లో 5 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 1994లో 5 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ డిబెంచర్లు 1993లో 3,70,000 ఇవ్వడం జరిగింది. అలాగే 1994లో 4,50,000 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చెల్లించవలసిన పన్నులు 1993 సంవత్సరంలో 77,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే 1994 సంవత్సరంలో 43,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ అప్పుల వైపు రుణదాతలు 1993 సంవత్సరంలో 96,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 1994 సంవత్సరంలో 1,92,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చెల్లించవలసిన వడ్డీ 1993 సంవత్సరంలో 37,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 1994 సంవత్సరంలో 45,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ ప్రతిపాదిత డివిడెంట్లు ప్రపోజ్డ్ డివిడెండ్స్ చూస్తే కనుక 1993లో 50,000 రూపాయలు, 1994లో 35,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. సో అప్పుల వైపు చూస్తే కనుక మనకి 1993లో 11,50,000
30,000 అనేది ఇవ్వడం జరిగింది. 1994లో 12,65,000 అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అప్పులకు సంబంధించినవి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆస్తులకు సంబంధించినవి. ఆస్తులకు సంబంధించి చూస్తే కనుక ఆస్తులు మనకి 1993 డేటా ఇవ్వడం జరిగింది. అలాగే 1994 సంబంధించి అమౌంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆస్తుల ఫస్ట్ వన్ వచ్చేసరికి స్థిరాస్తులు. 1993 సంవత్సరంలో 6 లక్షలు, అలాగే 1994 సంవత్సరంలో 7 లక్షలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి పెట్టుబడులు మనకి ఇక్కడ ఏ పెట్టుబడులు అనేది మనకి చెప్పలేదు. సో అంటే స్వల్పకాలిక పెట్టుబడుల, దీర్ఘకాలిక పెట్టుబడులను చెప్పలేదు. సో మనకి ఇక్కడ పెట్టుబడులను దీర్ఘకాలిక పెట్టుబడులుగా తీసుకోవడం అనేది జరిగింది. సో మనకి పెట్టుబడులు 1993 సంవత్సరంలో 2 లక్షల రూపాయలు, అలాగే 1994 సంవత్సరంలో 1,00,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ సరుకు. 1993 సంవత్సరంలో 1,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే 1994 సంవత్సరంలో 2,25,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ రుణగ్రస్తులు. 1993 సంవత్సరంలో 70,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే 1994 సంవత్సరంలో 1,40,000 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ నగదు. 1993 సంవత్సరంలో 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 1994 సంవత్సరంలో 10,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ తయారీలో ఉన్న సరుకు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. 1993లో 80,000, అలాగే 1994లో 90,000 అనేది ఇవ్వడం జరిగింది. ఆస్తుల వైపు చూస్తే కనుక 1993లో ఆస్తుల వైపు మొత్తం మనకి 11,30,000 వచ్చింది. అలాగే 1994లో చూస్తే కనుక ఆస్తుల వైపు 1,65,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఆస్తి అప్పుల పట్టు అనేది ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మనము ఏం చేయాలంటే నిర్వహణ మూలధనంలో మార్పులను చూపే నివేదికను తయారు చేయాలి. సో చూస్తే కనుక స్టేట్మెంట్ షోయింగ్ ది చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చూస్తే కనుక మనము ఈ ఆస్తి అప్పుల పట్టు అనేది బేస్ చేసుకొని మనం నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక అనేది చూపించాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే కనుక ప్రస్తుత ఆస్తుల నుంచి ప్రస్తుత అప్పులను తీసివేయాలి. తీసివేస్తే మనకి వర్కింగ్ క్యాపిటల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఆస్తి అప్పుల పట్టి చూస్తే కనుక మనకి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుత ఆస్తులు ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఆస్తి అప్పుల పట్టిలో ఆస్తుల వైపు ప్రస్తుత ఆస్తులు ఏమేమి ఉన్నాయంటే సరుకు, రుణగ్రస్తులు, నగదు, అలాగే తయారీలో ఉన్న సరుకు. సో ఈ 4 కూడా ఏమిటంటే ప్రస్తుత ఆస్తులు. సో మనం ఈ ప్రస్తుత ఆస్తులను తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ చూస్తే కనుక ప్రస్తుత అప్పులు. ఈ ప్రస్తుత అప్పులు చూసుకుంటే కనుక మనకి ఏమేమి ఉన్నాయంటే చెల్లించవలసిన పన్నులు, అలాగే రుణదాతలు, చెల్లించవలసిన వడ్డీ, ప్రతిపాదన, డివిడెంట్లు. ఈ 4 కూడా
ప్రస్తుత అప్పులు. ఇప్పుడు ఈ ప్రస్తుత ఆస్తుల నుంచి ఈ ప్రస్తుత అప్పులని మనము తీసివేస్తే కనుక వర్కింగ్ క్యాపిటల్ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ మనం ఏం చేయాలంటే కనుక ఈ అప్పుల్లో ఆస్తుల్లో మనము పెరుగుదల లేదా తగ్గుదలని మనము చూపించాలి. సో మనకి పెరుగుదల తగ్గుదల అనేది ఏ విధంగా చూపిస్తారని చూస్తే కనుక మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి స్టేట్మెంట్ అనేది ఈ విధంగా అనేది ఉంటుంది. వివరాలు అలాగే 1993, 1994. అలాగే నిర్వహణ మూలధనంలో పెరుగుదల, నిర్వహణ మూలధనంలో తగ్గుదల. సేమ్ ఇంతకుముందు మనం ప్రీవియస్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేసాం ఫస్ట్ యూనిట్లో. సో కామన్ సైజ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ప్రాబ్లమ్ మనం చేసాం. సేమ్ ఇంచుమించు ఇదే విధంగా అనేది ఉంటుంది. సో మనకి ఫస్ట్ వన్ చూస్తే కనుక ప్రస్తుత ఆస్తులు. ప్రస్తుత ఆస్తులు చూస్తే మనకి ప్రస్తుత ఆస్తులు ఏమేమి ఉన్నాయి? ప్రస్తుత ఆస్తులు ఏమేమి ఉన్నాయమ్మా? ప్రస్తుత ఆస్తులు మనకి ఆస్తి అప్పుల పట్టీలో నగదు, అలాగే రుణగ్రస్తులు, అలాగే సరుకు, తయారీలో ఉన్న సరుకు అనేవి మనకి ప్రస్తుత ఆస్తులుగా మనం చెప్పుకున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి నగదు. నగదులో ఉన్న అమౌంట్ చూస్తే కనుక మనకి 30,000 ఒకటి, అలాగే 10,000 ఒకటి ఉంది. అంటే 1993లో 30,000, 1994లో 10,000. సో మనకి ఈ నగదుకు సంబంధించి చూస్తే కనుక మనకి ఈ నగదు సంబంధించి అమౌంట్స్ అనేది 1993లో నగదు 30,000 రూపాయలు వేసుకున్నాం. అలాగే 1994లో నగదు అనేది 10,000 రూపాయలు అనేది వేసుకున్నాం. సో ఈ రెండు కూడా మనం కంపేర్ అనేది చేయాలి. అంటే ప్రస్తుత సంవత్సరం కంటే గత సంవత్సరము, అంటే ప్రస్తుత సంవత్సరం ఏంది మనకి 1994, గత సంవత్సరం ఏమిటి 1993. సో ప్రస్తుత సంవత్సరం కంటే గత సంవత్సరం అనేది ఎక్కువగా ఉంది. సో దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి 1994 సంవత్సరంలో ప్రస్తుత సంవత్సరంలో నిర్వహణ మూలధనంలో తగ్గుదల అనేది కనిపిస్తుంది అన్నమాట. నిర్వహణ మూలధనం 1994 అంటే ప్రస్తుత సంవత్సరంలో నిర్వహణ మూలధనంలో మనకి తగ్గుదల అనేది చూపిస్తుంది. ఎంత తగ్గుదల చూపిస్తుంది మనకి? 20,000 రూపాయలు అనేది తగ్గుదల అనేది చూపిస్తుంది. అంటే ఈ 30,000, 10,000 కంపేర్ చేస్తే కనుక ప్రస్తుత సంవత్సరం గత సంవత్సరం అనేది కంపేర్ చేస్తే కనుక నిర్వహణ మూలధనంలో మనకి తగ్గుదల అనేది 20,000 అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ చూస్తే కనుక రుణగ్రస్తులు. నెక్స్ట్ వన్ రుణగ్రస్తులు మనకి గత సంవత్సరంలో ఎంత ఇచ్చాడు? 70,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుత సంవత్సరంలో 1,40,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుత సంవత్సరము అలాగే గత సంవత్సరముని ఈ రెండు కూడా కంపేర్ చేస్తే కనుక గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరం అనేది నిర్వహణ మూలధనంలో పెరుగుదలని మనకి కనిపిస్తుంది. సో అంటే ఈ 70,000 కంటే మనకు 1,40,000 అనేది పెరుగుదల అనేది కనిపిస్తుంది. అంటే ఎంత ఎక్కువగా కనిపిస్తుంది? ప్రస్తుత సంవత్సరంలో 70,000 రూపాయలు అనేది పెరుగుదలగా కనిపిస్తుంది. కాబట్టి మనము నిర్వహణ మూలధనంలో పెరుగుదల 70,000 రూపాయలుగా మనము చూపించుకున్నాము. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ సరుకు చూస్తే కనుక మనకి గత సంవత్సరంలో సరుకు 1,50,000 రూపాయలు, అలాగే ప్రస్తుత సంవత్సరంలో సరుకు 2,25,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు కూడా కంపేర్ చేస్తే కనుక 1993 అలాగే 1994 ప్రస్తుత సంవత్సరం గత సంవత్సరం రెండు కంపేర్ చేస్తే కనుక గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరం అనేది నిర్వహణ మూలధనంలో పెరుగుదల అనేది చూపిస్తుంది అన్నమాట. సో నిర్వహణ మూలధనంలో పెరుగుదల ఎంత చూపిస్తుంది? 75,000 రూపాయలు అనేది నిర్వహణ మూలధనంలో పెరుగుదల అనేది చూపిస్తుంది అన్నమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ చూస్తే కనుక తయారీలో ఉన్న సరుకు. సో 1993లో తయారీలో ఉన్న సరుకు ఎంత? 80,000 రూపాయలు.
అలాగే 1994లో తయారీలో ఉన్న సరుకు ఎంత? 90,000 రూపాయలు. సో ఇప్పుడు మనకి ఈ తయారీలో ఉన్న సరుకు గత సంవత్సరము అలాగే ప్రస్తుత సంవత్సరము ఈ రెండు కూడా కంపేర్ చేస్తే కనుక మనకి గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరం అనే పెరుగుదల అనేది చూపిస్తుంది అన్నమాట. సో నిర్వహణ మూలధనంలో పెరుగుదల గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరం ఎంత చూపిస్తుంది? 10,000 రూపాయలు అనేది పెరుగుదల అనేది చూపిస్తుంది అన్నమాట. సో పెరుగుదల అయితే కనుక మనము నిర్వహణ మూలధనంలో పెరుగుదల చూపించుకోవాలి. అలాగే ప్రస్తుత అప్పుల్లో తగ్గుదల అయితే కనుక నిర్వహణ మూలధనంలో మనకి అమౌంట్ అనేది తగ్గుదలలో చూపించుకోవాలి. ఓకేనా? అయితే ఈ నిర్వహణ మూలధనంలో చూసుకుంటే కనుక పెరుగుదల తగ్గుదల అనేది ఈ పెరుగుదల అలాగే తగ్గుదల అనేది ప్రస్తుత ఆస్తులకి ప్రస్తుత అప్పులకి ఆపోజిట్లో ఉంటుంది. సో అది ఏ విధంగా ఉందో మనం చూసుకుందాం. సో మనకి ప్రస్తుత ఆస్తి మనం కాలిక్యులేట్ చేస్తే తయారీలో ఉన్న సరికి ఎంత? 10,000 రూపాయలు అనేది వచ్చింది. ఇప్పుడు మనకి గత సంవత్సరం మొత్తం అనేది టోటల్ అనేది చేసివేయాలి. చేస్తే 1993లో ఎంత వచ్చింది మొత్తము? ప్రస్తుత ఆస్తులు మొత్తం 3,30,000 రూపాయలు అనేది రావడం జరిగింది. అలాగే 1994 సంవత్సరంలో ప్రస్తుత ఆస్తులు మొత్తం అనేది కలిపేయాలి. కలిపేస్తే ప్రస్తుత ఆస్తులు మొత్తం టోటల్ ఎంత వస్తుంది? 4,65,000 అనేది ప్రస్తుత ఆస్తులు మొత్తం అనేది టోటల్ వస్తుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ప్రస్తుత అప్పులు అనేది చూసుకోవాలి. సో ప్రస్తుత అప్పులు చూసుకుంటే కనుక చెల్లించవలసిన పన్నులు, ప్రస్తుత అప్పులు మనకి చెల్లించవలసిన పన్నులు ఉన్నాయి. సో మనకి 1993లో చెల్లించవలసిన పన్నులు 77,000, అలాగే 1994లో చెల్లించవలసిన పన్నులు 43,000. ఓకేనా? సో దీని యొక్క కంపేర్ అనేది చూసుకుంటే కనుక మనకి ప్రస్తుత ఆస్తులకి ప్రస్తుత అప్పులకి చాలా వేరియేషన్ అనేది ఉంటుంది. సో ప్రస్తుత ఆస్తుల్లో పెరుగుదల వస్తే కనుక మనం పెరుగుదలలో మనము చూపించుకున్నాము. పెరుగుదల వస్తే కనుక పెరుగుదల 70,000 రూపాయలు చూపించుకున్నాము. కానీ ఈ ప్రస్తుత అప్పుల్లో మనకి ప్రస్తుత సంవత్సరం కంటే గత సంవత్సరంలో పెరుగుదల ఉంటే కనుక ప్రస్తుత సంవత్సరం కంటే గత సంవత్సరంలో పెరుగుదల ఉంటే కనుక మనము నిర్వహణ మూలధనంలో పెరుగుదలగా అనేది చూపించుకుంటాం. ప్రస్తుత సంవత్సరం కంటే గత సంవత్సరంలో పెరుగుదల ఉంటే కనుక నిర్వహణ మూలధనంలో పెరుగుదల చూపించుకుంటాం. అలా కాకుండా గత సంవత్సరంలో కంటే ప్రస్తుత సంవత్సరంలో పెరుగుదల చూపిస్తే కనుక నిర్వహణ మూలధనంలో తగ్గుదలగా అనేది చూపిస్తాం. ఎలాగమ్మా? ప్రస్తుత సంవత్సరం కంటే గత సంవత్సరంలో నిర్వహణ మూలధనం తక్కువగా ఉంటే కనుక మనం నిర్వహణ మూలధనంలో తగ్గుదల చూపిస్తాం అన్నమాట. ఓకేనా? సో ఒక్కసారి చూస్తే కనుక మనకి చెల్లింపు పనులు 1993 అంటే గత సంవత్సరంలో 77,000 ఇచ్చాడు. 1994లో గత సంవత్సరం ప్రస్తుత సంవత్సరం చూసుకుంటే కనుక 43,000 ఇచ్చాడు. అంటే ప్రస్తుత సంవత్సరం కంటే గత సంవత్సరం అనేది ఎక్కువగా ఉంది. సో ఎంత పెరుగుదలగా ఉంది? 34,000 అనేది పెరుగుదలగా ఉంది. కాబట్టి నిర్వహణ మూలధనంలో పెరుగుదల మనం ఏం చేస్తామంటే 34,000 కింద మనం చూపించుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ చూస్తే కనుక రుణదాతలు. రుణదాతలు చూస్తే మనకి 1996 సంవత్సరంలో 96,000, అలాగే 1994 సంవత్సరంలో మనకి 1,92,000 అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూస్తే కనుక మనకి ప్రస్తుత సంవత్సరం కంటే గత సంవత్సరం అనేది తగ్గుదల అనేది మనకి కనిపిస్తుంది. ప్రస్తుత సంవత్సరం కంటే గత సంవత్సరం పెరుగుదల మనకి చూపిస్తుంది. సో మనకి 1,92,000, 96,000 అవడం జరిగింది. ఈ రెండు కంపేర్ చేసుకుంటే మనకి 96,000 డిఫరెన్స్ అని వస్తుంది. సో మనం ఏం చేయాలంటే దాని తగ్గుదలలో మనం చూపించుకోవాలి. 96,000 అని తగ్గుదలలో చూపించుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ చూస్తే కనుక చెల్లించవలసిన వడ్డీ. చెల్లించవలసిన వడ్డీ
1993 సంవత్సరంలో 37,000, 1994 సంవత్సరంలో 45,000. సో మనకి ఈ రెండు కంపేర్ చేస్తే కనుక ప్రస్తుత సంవత్సరం కంటే గత సంవత్సరం అనేది తగ్గుదలగా చూపిస్తుంది కాబట్టి నిర్వహణ మూలధనంలో మన తగ్గుదల 8,000 రూపాయల కింద మనం చూపించుకున్నాం. అలాగే నెక్స్ట్ వన్ చూస్తే కనుక ప్రతిపాదన డివిడెంట్లు. ప్రతిపాదన డివిడెంట్లు 1993 సంవత్సరంలో 50,000 రూపాయలు, అలాగే 1994 సంవత్సరంలో 35,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తే కనుక ప్రస్తుత సంవత్సరం కంటే గత సంవత్సరం అనేది పెరుగుదలగా చూపిస్తుంది కాబట్టి మన నిర్వహణ మూలధనంలో పెరుగుదలలో 15,000 రూపాయల కింద మన పెరుగుదల అనేది చూపించుకున్నాం. సో ఇప్పుడు మనము ప్రస్తుత అప్పులు మొత్తం టోటల్ చేసి వేయాలి. ప్రస్తుత అప్పులు టోటల్ చేస్తే కనుక మనకి ఎంత వస్తుందంటే 2,60,000 రూపాయలు అనేది ప్రస్తుత అప్పులు టోటల్ అనేది వస్తుందన్నమాట. అలాగే 1994 సంవత్సరం చూస్తే కనుక ప్రస్తుత అప్పులు మొత్తము టోటల్ చేస్తే 3,15,000 అనేది మనకి ప్రస్తుత అప్పుల టోటల్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనము ఏం చేయాలంటే నిర్వహణ మూలధనం అనేది కనుక్కోవాలి. ప్రస్తుత ఆస్తులోంచి ప్రస్తుత అప్పులు తీసేస్తే కనుక వర్కింగ్ క్యాపిటల్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే కనుక మనకి ఈ 3,33,000 నుంచి ఈ 2,60,000 తీసివేస్తే కనుక 1993 సంవత్సరంలో నిర్వహణ మూలధనము 70,000 రూపాయలు అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ మనం 1994లో ఈ 4,65,000 నుంచి 3,15,000 తీసివేస్తే కనుక నిర్వహణ మూలధనం ఎంత వస్తుందంటే 1,50,000 రూపాయలు అనేది వస్తుందన్నమాట. 1,50,000 రూపాయలు అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనము ఈ నిర్వహణ మూలధనం చూస్తే కనుక మనకి గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరం అనేది పెరుగుదల అనేది చూపిస్తుంది. అంటే దీనికి చూసుకుంటే కనుక మనకి ఈ 1,50,000తో కంపేర్ చేస్తే 70,000 అనేది మన పెరుగుదల చూపిస్తుంది కాబట్టి సో మనకి దీనిని ఏం చేయాలంటే తగ్గుదలలో 80,000 రూపాయల కింద మనం చూపించుకోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి నిర్వహణ మూలధనంలో నికర పెరుగుదల చూస్తే కనుక 80,000 రూపాయల కింద మనము చూపించుకున్నాము. సో ఇప్పుడు మనము ఈ 70,000 ప్లస్ 80,000 చేస్తే కనుక మనకి నిర్వహణ మూలధనంలో నికర పెరుగుదల 1,50,000 అనేది వస్తుంది. సో 1993లో 1,50,000, అలాగే మనకి 1994లో కూడా 1,50,000 ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నిర్వహణ మూలధనంలో మొత్తం టోటల్ చేసేస్తే కనుక 2,40,000 రూపాయలు అనేది రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూస్తే కనుక ఈ నిర్వహణ మూలధన తగ్గుదల టోటల్ చేస్తే కనుక మనకి నిర్వహణ తగ్గుదలలో 2,04,000 అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనము ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో ఈ విధంగా అనేది నిర్వహణ మూలధనంలో మార్పుల నివేదిక అనేది ఈ విధంగా ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.